స్టైల్ బై రమ్య. నా వీడియోస్ లోని ఎక్కువగా కతార్ ప్లేసెస్ ని షేర్ చేసుకుంటాను కదా, అదే విధంగా ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఎలాంటి ఐటమ్స్ అమ్ముతారు, అలాంటివన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఇప్పుడు నేను చూపించే ఈ మాల్ కి వస్తే చాలు, ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా దొరికేస్తాయి. అన్సార్ గ్యాలరీకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అందులో ఒక బ్రాంచ్ ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మాల్ మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇందులోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఏ మాల్ కి వెళ్ళినా సరే ఎంట్రన్స్ లోనే పిల్లల చాక్లెట్స్ అయితే కనిపిస్తాయి కదా. మా చిన్నోడు అయితే ఫస్ట్ ఇక్కడే ఆగిపోయాడు. చిన్నోడు చూపిస్తున్న చాక్లెట్స్ పక్కన ఈ జెల్లీస్ చూసారా ఎలా ఉన్నాయో. ఫస్ట్ నిహాల్ కి ఏది కావాలో అది ఇచ్చేసి మనం ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. నార్మల్ గా ప్యాకేజ్ లోనే కాకుండా ఈ విధంగా ట్రాన్స్పరెంట్ బాక్స్ లో కూడా చాక్లెట్స్ నట్స్ దొరుకుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చూసేదంతా కూడా ఇవంతా కూడా నట్స్. ఇక్కడ మసాలాలు కూడా ఈ విధంగా లూజ్ గా అమ్ముతూ ఉంటారు. ఖతార్ లో మనకి అన్ని రకాల వెజిటబుల్స్ దొరికేస్తాయి. కొన్ని రకాల వెజిటబుల్స్ ని బయటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. వింటర్ లో అయితే ఎక్కువ వరకు ఇక్కడే వెజిటబుల్స్ ని పండిస్తూ ఉంటారు. వెజిటబుల్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. ఈ మాల్ లో ఎంట్రన్స్ అంతా కూడా గ్రాసరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి కిచెన్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇవి చూసారా బంగారం లాగా మెరిసిపోతున్నాయి. వీటన్నిటిని ఎక్కువ వరకు డైనింగ్ టేబుల్ మీద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పట్టుకుంది చూడటానికి మాత్రం డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా అలా పక్కకి చూస్తే ఇది చూసారా ఏకంగా కార్ లాగే డిజైన్ చేశారు. లోపల 4 బౌల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి పీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వీటన్నిటిని డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇంకా ట్రేస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలా వీటిని చూస్తుండగా పైన వెండి లాగా ఇది మెరిసిపోతుంది. ఇది మాత్రం ఫుడ్ పెట్టుకోవడానికి కాకుండా ఇది చూసారా పర్ఫ్యూమ్ బాటిల్ చిన్నది. మనం ఇంట్లో సాంబ్రాణి అవి వాడుతూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ వారు కూడా ఎసెన్షియల్ ఆయిల్ అవి యూస్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఈ చిన్న బాటిల్ లో వేసి పెట్టుకుంటారు. అదంతా కూడా ఒక సెట్ లాగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద నట్స్, కర్రీస్ వేసుకోవడానికి ఈ విధంగా బౌల్సే కాకుండా ఇది చూసారా ఎంత బాగుందో. కింద అంతా కూడా గోల్డెన్ కలర్ లో డిజైన్ వచ్చి పైన సిరమిక్ ప్లేట్ లాగా ఉంది. దీని కాస్ట్ 95 రియాల్, అంటే మన డబ్బుల్లో 2170 రూపాయలు. దాని పక్కనే టూత్ పిన్ స్టిక్ చూసారా, ఇది కూడా గోల్డెన్ కలర్ లోనే ఉంది. పైన ఫ్లేవర్ వచ్చి ఈ టూత్ పిన్ సెట్ వచ్చేసి 47 రియాల్. ఇక్కడ టీ చాలా ఫేమస్. కరెక్ట్ టీ అని చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. బీచ్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఫ్లాస్క్ ని తీసుకుని వెళ్తూ ఉంటారు. చూసారా ఫ్లాస్క్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. కొన్ని ప్లేన్ ఉంటే కొన్ని డిజైన్ తో ఉన్నాయి. ఇంకా ఇది చూసారా ఇది కూడా బంగారం లాగే ఉంది. ఈ టీ ఫ్లాస్క్ కాస్ట్ వచ్చేసి 139 రియాల్. ఇక్కడ పైన చూసారా ట్రేస్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ట్రేస్ అయినా సరే ప్లేట్స్ అయినా సరే కొంచెం పెద్ద సైజ్ లో కూడా దొరికేస్తాయి. ఒక 10 మంది కూర్చొని తినే విధంగా పెద్ద ప్లేట్స్ కూడా ఉంటాయి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ ప్లేట్స్ లోనే చాలా డిఫరెంట్ డిజైన్స్ లో అయితే ఉన్నాయి. డేట్స్ కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, వాటికి కావాల్సిన బాల్స్ కూడా ఈ విధంగా చాలా డిజైన్స్ లో అయితే దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా గాజే, మనం కింద పడేసామంటే వాటి పని అయిపోతుంది. వీటన్నిటిని అలా చూస్తుండగా నాకైతే ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది. చాలా బాగుంది. ఏవి పెట్టుకున్నా సరే కొన్ని మాత్రమే పెట్టుకోగలము. చాలా చిన్న సైజ్ లో ఉంది. గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా ఏమీ దొరకవని అంటారు, కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ నుండి ఇంటి డెకరేషన్ వరకు ప్రతి ఐటమ్ కూడా దొరికేస్తుంది. మళ్ళీ ప్రతిదీ చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి. ఇక్కడ టీ కప్స్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది చూసారా ఈ సైజ్ లో అయితే దొరుకుతాయి. ఈ సెట్ అంతా కూడా 89 రియాల్, అంటే దాదాపుగా 1200 రూపాయలు. ఇలా టీ కప్సే కాకుండా వాటితో ఈ చిన్న సైజ్ లో కప్స్ కూడా ఇస్తూ ఉంటారు. మనం వాడే కప్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా, అంటే రౌండ్ గా ఉంటాయి కదా, ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసేదంతా కూడా టీ కప్ సెక్షనే. చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కొక్కటి చూపించాలి అంటే ఒక వీడియోనే 3-4 అవర్స్ టైం అయితే పడుతుంది. అందుకే యూనిక్ పీసెస్ ని చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా రెయిన్బో కలర్ లో ఉన్నాయి. మన సైడ్ వాడే టీ కప్స్ కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ వాడేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా కిచెన్ లోకి వాడే ప్యాన్స్ అన్ని కూడా నాన్ స్టిక్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ వరకు అన్ని దొరికేస్తాయి. ఇక్కడ చూసారా కొత్తగా వచ్చినట్టున్నాయి. ఇవి ఇత్తడిలాగా ఉన్నాయి దూరం నుంచి చూడటానికి, కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇలా లైట్ వెయిట్ వి వాడితే తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా. ఇది చూసారా కడాయిలో కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ టీ కప్సే కాకుండా ఈ విధంగా టీ పాట్స్ లో కూడా చాలా డిజైన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సిరమిక్ లో ఉన్నాయి. సిరమిక్ లోనే కాకుండా మనకు కావాలి అంటే ఈ విధంగా స్టీల్, ఇత్తడిలో కూడా దొరికేస్తుంటాయి. ఇక్కడ ట్రెడిషన్ కి తగ్గట్టు కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా చూసాం కదా. ఇంకా అలా ముందుకు వెళ్తే బ్లాంకెట్స్, పిల్లోస్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి క్లాత్స్ అలాంటివి మీటర్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. అలాగే కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసినవి కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ప్లేన్ లోనే కాకుండా ఈ విధంగా వర్క్
వర్క్తో ఉన్నవి కూడా ఎక్కువగా కనిపిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద అని కాకుండా ఇంటికి విండో కర్టన్స్ గా కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని డైనింగ్ టేబుల్ మీద, టీ టేబుల్ మీద ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాడే చేపలు కూడా బాగానే దొరుకుతాయి. వీటిని ఎక్కువగా బీచ్ కి, పార్క్ కి వెళ్ళినప్పుడు యూస్ చేస్తూ ఉంటారు. ఇందులోనే చాలా రకాలు ఉంటాయి. ఇంకా దాని పక్కనే ఎలక్ట్రానిక్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఉండే ఎండకి కంపల్సరీగా ఏసీలు వాడుతూ ఉంటారు. కానీ కొంతమందికి ఫ్యాన్స్ అలవాటు కాబట్టి ఫ్యాన్స్ కూడా దొరికేస్తాయి. ఎలక్ట్రానిక్స్ గురించి వేరే వీడియో అయితే చేస్తాను. గ్రౌండ్ సెక్షన్ లో అంతా కూడా మెయిన్ ఐటమ్స్ అన్ని చూపించేసాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ ఇంటికి కావాల్సిన ఐటమ్సే కాకుండా మన కార్ కి, వెహికల్స్ కి కావాల్సిన ఐటమ్స్ కూడా దొరికేస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ లో అంతా కూడా లేడీస్ కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటాయి. అలా అన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుండగా నాకు ఇదైతే బాగా మెరిసిపోతూ కనిపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసి ఉంది. ఇంకా జ్యువెలరీ సెక్షన్ కి వచ్చేసరికి మన సైడ్ ఉండే అంత డిజైన్స్ మనం వాడేవంతా కూడా ఇక్కడ ఎక్కువగా అవైలబుల్ గా ఉండవు. ఇది చూసారా, పింక్ గ్రీన్ కలర్ ఎంత డార్క్ కలర్ ఉందో అదంతా కనిపించకుండా ఇవే కనిపించాయి. హారాలు, నెక్లెస్లు అలా కావాలి అంటే మనం ఇండియా నుండి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా విగ్స్ కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. అలా వీటిని చూస్తుండగా ఈ బ్రౌన్ కలర్ ది అయితే నాకు గుర్రం తోకలాగే అనిపించింది. దాని పక్కనే కొంచెం రెడ్, బ్లాక్ కలర్ కలిసి ఉంది. ఇలా ప్లెయిన్ లోనే కాకుండా కర్లీతో పాటు అల్లినవి కూడా అమ్మేస్తున్నారు. ఇది చూసారా, ఏకంగా జడలాగా అల్లేశారు. ఇలా జ్యువెలరీ సెక్షన్ పక్కనే ఈ పర్ఫ్యూమ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా సాంబ్రాణి మనం ఎలా వాడతామో వాటికి సంబంధించినవే ఇవన్నీ. ఈ బాక్స్ మాత్రం చూడటానికి లవంగాలు ఉన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు మనం బాక్స్ లో చూస్తున్నవన్నిటిని కూడా వాడటానికి ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు. గల్ఫ్ లో పర్ఫ్యూమ్స్ కూడా చాలా బాగుంటాయని అంటారు కదా. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువగానే దొరుకుతాయి. ఎదురుగా పర్ఫ్యూమ్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి పైప్ లాగా ఉంది కదా. మనకి ఎంత ఎంఎల్ కావాలంటే అంత ఎంఎల్ ఇస్తారు. కావాలి అంటే మనం సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. ఈ బాటిల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా, డైమండ్ లాగా. ఈ సెక్షన్ లో నడుస్తున్నంత సేపు కూడా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూనే ఉంది. ఇక్కడ చూసారా, చిన్నపిల్లల కోసం సపరేట్ గా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. దాని మీద వాళ్ళకి నచ్చే విధంగా డిఫరెంట్ టాయ్స్ తో ఉన్నాయి. ఇది చూసారా, పర్ఫ్యూమ్ తో పాటు కార్ కూడా ఉంది. ఈ బాక్స్ 10 రియాల్ అంట. స్మెల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇందాక కార్ చూసాం కదా, ఇప్పుడైతే డాల్ పెట్టి ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్ లో క్లాతింగ్ సెక్షన్ తో పాటు ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఇంకా సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాను. ఈ మాల్లో ఇక్కడ ట్రెడిషన్ కి సంబంధించిన పిల్లోస్ అన్ని బాగా దొరుకుతాయి. ఇవి చూడటానికే కాదు, ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ టెంట్స్ ఎక్కువగా కూడా ఈ కలర్ లోనే కనిపిస్తాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఫర్నిచర్ తో పాటు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా దొరికేస్తాయి. ఆల్రెడీ ఫర్నిచర్ వీడియో అంతా కూడా దాని కాస్ట్ తో సహా చాలా డీటెయిల్ గా నేను వీడియో అయితే చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ పక్కనే డెకరేషన్ కోసం కత్తులు చూసారా ఎలా పెట్టారో. చాలా రకాల కత్తులే ఉన్నాయి. ఇంకా అలా ముందుకు చూస్తే చాలా రకాల వాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కాస్ట్ ఉన్నప్పుడు దాని మీద బోర్డ్ కూడా రాసి ఉంటుంది. ఎండ్ ఆఫ్ స్టాక్ లో మనకి కాస్ట్ అనేది తగ్గించి పెడతారు. ఇక్కడ ఎల్లో బోర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద కాస్ట్ కూడా రాసి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి కదా, మన ఇంటికి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. ఇలా చూడటానికి వచ్చినప్పుడు మన ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. గోడ మీద గడియారాలు అయితే ఇంకా తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ వరకు అయితే ఉన్నాయి. పిల్లల బెడ్రూమ్ కోసం కూడా డిఫరెంట్ వాచెస్ అయితే ఉన్నాయి. గోడ మీద గడియారాలే కాదు, అద్దాలు కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఎండ్ ఆఫ్ స్టాక్ అని 1250 రియాల్స్ అని రాసింది. అదే నార్మల్ ప్రైస్ అయితే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ లో బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ పాట్ చూసారు కదా, ఎంత బాగుంది కదా. అదే మన ఇంట్లో ఉంటే ఒక నిమిషంలో పగిలిపోతుంది అనుకుంటా. అలా నేను వీటన్నిటిని చూస్తుండగా మా చిన్నోడు టాయ్ అనుకొని ఈ డెకరేషన్ పీస్ని అయితే తీసుకొని వచ్చేసాడు. పెద్దోడేమో బూట్స్ ఖలీఫాని తీసుకొచ్చాడు. ఈ రెండు కూడా చూడటానికి చిన్నవే అయినా చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్నపిల్లల సోఫాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్లో అయితే ఉన్నాయి. చిన్నది తక్కువ ప్రైస్లో, పెద్దది ఎక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లల కోసం అని సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్ ని డెకరేట్ చేయడం కోసమే ఈ ఐటమ్స్ అన్ని కూడా. బీర్వాలు, అద్దాలు అన్ని కూడా బెడ్ కి మ్యాచింగ్ గా దొరికేస్తాయి. ఇంకా ఇక్కడ బెడ్స్ కూడా కింగ్ సైజు, క్వీన్ సైజ్ అని దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అప్పుడు తీసుకుంటే మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇక్కడున్న ఈ గుర్రం చూసారా, చూడటానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాని పక్కన ఉన్నది చూసి బుక్స్ అనుకున్నాను, కాదు అది ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవడానికి డ్రావర్ లాగా. ఇక్కడ మనం చూసిన రాజుగారి చైర్ వచ్చేసి 899 రియాల్ అంట. అంటే మన డబ్బుల్లో 20,000 రూపాయలు. ఇంకా దాని పక్కనే రిలాక్సింగ్ చైర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఏకంగా 2,599 రియాల్స్. ఇక్కడ ఫర్నిచరే కాకుండా బాల్కనీని కానీ ఇంటిని కానీ గ్రీనరీగా ఉంచుకోవటం ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా రియల్ ప్లాంట్స్ కాదు, అన్ని ఆర్టిఫిషియలే. ప్లాంట్స్ ని పెట్టుకోవడానికి ఈ విధంగా స్టాండ్స్ కూడా దొరికేస్తాయి.
పైన లైటింగ్, కింద ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది దగ్గర నుండి. ఇందులో ఏదైనా ఫ్లవర్స్ కొనడానికి వస్తే మాత్రం కంపల్సరీగా కన్ఫ్యూజ్ అయిపోతాము, ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూడటానికి చాలా బాగుండడమే కాకుండా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఈ రోజ్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. రోజ్ ఫ్లవరే కాదు, దానికి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవి దూరం నుండి చూడటానికి మాత్రం రియల్గా కనిపించాయి. అలా వాటర్ ఫాల్స్ని చూస్తుండగా నాకు నెమలీకలు కనిపించాయి. ఫస్ట్ టైం చూసాను, కానీ ఎంత కాస్టో అక్కడ చూడలేదు. పాట్లో అన్ని నెమలీకలు అయితే పెట్టి ఉంచారు. ఎప్పుడు ఈ మాల్కి వచ్చినా సరే వీటన్నిటిని అలా ఒకసారి చూసి వెళ్ళిపోతాను. చాలా బాగుంటాయి. వీటన్నిటిని ఇంటికి తీసుకెళ్ళాం కదా, అలా చూస్తాను అంతే సరదాగా. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లోనే డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్గా దొరికేస్తాయి. ఇంకా వాటితో పాటుగా పాట్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసే స్టాండ్ ఒక కాస్ట్ అయితే, దాని మీద పాట్ ఉన్నది కూడా అది వేరే కాస్ట్. ఇది చూసారా, ఎండిపోయిన కర్రలకి ఫ్రూట్స్ పెట్టినట్టే ఉంది. ఇవి మాత్రం దూరం నుండి చూస్తే ఎవరైనా సరే రియలే అనుకుంటారు, అంత బాగా కనిపిస్తున్నాయి. ఇంకా హ్యాంగింగ్ చేసుకోవడానికి లీవ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రూట్సే కాదండి, వెజిటేబుల్స్ని కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి అమ్మేస్తున్నారు. ఎండుమిరపకాయలు, కుకుంబర్, క్యాప్సికమ్ ఇలా చాలా రకాల వెజిటేబుల్సే ఉన్నాయి. ఇంకా చిన్న ఫ్లవర్ పాట్స్ అయితే అన్నీ కూడా ఒక లైన్లో ఇలా డిస్ప్లేలో పెట్టేశారు. అన్ని ఫ్లవర్స్ చూసేసరికి మీకు ఏ ఫ్లవర్ చూపించాలో అర్థం కావట్లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మధ్యలో మనకి జీబ్రాన్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే ఏదో చిన్నపాటి అడవి మధ్యలో నుండి వెళ్తున్నట్టే ఉంది చూడటానికి మాత్రం. ఖతార్లో ఎక్కువగా లోకల్స్ అంతా కూడా విల్లాస్లో ఉంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా, వాటి కోసం అని ఈ పెద్ద పెద్ద లైటింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ లైటింగ్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఖతార్లో ఎండలు ఎలా ఉంటాయో చలికాలం కూడా అలాగే ఉంటుంది. దానికి తగ్గట్టు కార్పెట్స్ కూడా ఇక్కడ ఎక్కువగానే అమ్ముతారు. చాలా మంచి డిజైన్లో, మంచి క్వాలిటీలో కార్పెట్స్ అయితే దొరికేస్తాయి. ఒక పెద్ద రూమ్ అంత సైజ్ కూడా కార్పెట్ దొరికేస్తుంది. చిన్నపిల్లల రూమ్ కోసం సపరేట్ కార్పెట్స్, ఇంకా హాల్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ అలా డిఫరెంట్ కార్పెట్స్ అయితే దొరికేస్తాయి. డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి ఈ కార్పెట్స్. నేను ఇక్కడ కార్పెట్ కొందామని లైట్ కలర్ కాకుండా డార్క్ కలర్ అని చూస్తున్నాను. అలా చూసేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాము. ఈ మాల్లో మనకి ఆర్టిఫిషియల్ ప్లాంటే కాకుండా రియల్ ప్లాంట్స్ కూడా దొరికేస్తాయి. ఇంకా సీడ్స్ కూడా దొరికేస్తాయి. ఇంకా ఇంటిని మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మనం నర్సరీకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువగా కలెక్షన్ దొరుకుతాయి అక్కడ. ఇంకా మాల్స్లో అయితే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా చూసుకోవచ్చు. ఇంకా పాట్స్ని డెకరేట్ చేసుకోవడం కోసం రంగురంగు రాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు. గాజు గ్లాసెస్ని అలాంటి వాటిని డెకరేట్ చేసుకోవడం కోసం ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఇది చూసారా, వైట్ కలర్ రాళ్ళు, దాని పక్కనే బ్లాక్ కలర్ రాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఒక మొక్కని ఎన్ని విధాలుగా డెకరేట్ చేసుకోవచ్చో ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది. స్టాండ్స్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చిన్న సైజు నుండి మనకి పెద్ద సైజులో దొరికేస్తాయి. అలా ప్లాంట్స్ని చూసి బయటకు వస్తుండగా నాకు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే కనిపించాయి. ఇవి 2 అంతస్తులు 3 అంతస్తుల హైట్లో ఉంటాయి. ఇంకా వీటి కాస్ట్ కూడా దాదాపుగా 25,000 నుండి స్టార్ట్ అవుతుంది. అరిటాకు చెట్టు కూడా ఉంది ఆ కార్నర్లో. ఈ మొక్కలు చూసుకొని అలా ముందుకెళ్తే పెద్ద పెద్ద సైజులో వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. విల్లాస్ ఉంటాయని చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారు వీటిని. ఇక్కడ ట్రెడిషన్ కి తగ్గట్టు ఇంటిని ఎలా డెకరేట్ చేసుకుంటారో డెకర్ ఐటమ్స్ తో పాటు మాల్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.